ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పట్టడంతో దాదాపు 40 గంటల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా ఆదోసి టన్నెల్ సమీపంలో కండల్గుట్ ప్రాంతాల్లో ప్రమాదం జరిగింది. మహిళలు, చిన్నారులు సహా ప్రయాణికులు ఆహారం, నిద్ర, టాయిలెట్ సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీపీసీఎల్ బృందాలు చేరుకున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా ముంబై, థానేకు, కొల్హాపూర్, సతారా, సాగ్లీ నుంచి పాలు, కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పట్టడంతో దాదాపు 40 గంటల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా ఆదోసి టన్నెల్ సమీపంలో కండాలఘాట్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మహిళలు, చిన్నారులు సహా ప్రయాణికులు ఆహారం, నిద్ర, టాయిలెట్ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీపీసీఎల్ బృందాలు చేరుకున్నాయి. ఇక ట్రాఫిక్ జామ్ కారణంగా ముంబై, థానేకు, కోల్హాపూర్, సతారా, సాగ్లీ నుంచి పాలు, కూరగాయల సరఫరా తగ్గిపోయింది.